మోడీ సర్కార్కి సంబంధించినటువంటి కీలకమైనటువంటి వ్యవహారాలన్నీ వరుస దెబ్బలు తగులుతున్నాయి అని చెప్పడంలో అతిశయోక్తి ఏం లేదు. ఎందుకు ఏంటి అన్నటువంటి పాయింట్ చాలా కీలకం. రాబోయేటటువంటి రోజులలో ఇదేం చేస్తుంది అన్నటువంటి ప్లాన్ అన్నది మరొక ముఖ్యమైనటువంటి వ్యవహారం. ఎందుకు అంటే ఇప్పుడు ఎదురవుతున్నది నీట్ ఫెయిల్యూరు, అట్లాగే ఆయిల్కి సంబంధించినటువంటి క్రైసిస్ని మేనేజ్ చేస్తున్నారు. ధర అయితే పెంచక తప్పదు. 70% ధర ఆల్రెడీ 70% భరిస్తున్నది కేంద్ర ప్రభుత్వం. వాస్తవంగా డబుల్ అయినాయి రేట్లు. అట్లాంటి సిచ్యుయేషన్స్ అన్నిటినీ కూడా ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సినటువంటి అంశం ఉంది. రెండవ వైపున వచ్చేటప్పటికి ఈ తాజా పరిణామాలను వినియోగించుకునేందుకు అటు బంగారం తక్కువ వాడండి అని మోడీ ఇచ్చినటువంటి సలహాల ఆధారంగా నెగిటివిటీని క్రియేట్ చేసే ప్రయత్నం గ్యారంటీగా జరుగుతుంది. ఇక్కడ ఒకవైపున మొన్ననే ఘన విజయం సాధించినటువంటి సందర్భంలో ఈర్ష్యతో ఉండే వాళ్ళ వ్యవహారం మరొక వైపు నడుస్తూనే ఉంటుంది. అటు మమతా బెనర్జీ కోర్టుల వ్యవహారాలు ఇవన్నీ కూడా సాగుతూనే ఉంటాయి. రాబోయేటటువంటి రోజులలో మోడీ సర్కార్కి కొత్త తలనొప్పులు అయితే తప్పదు.